హాయ్! ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే తలలో పేలు, ఈర్లు. ఈ సమస్యని మీరు చాలా చిన్న ప్రాబ్లమ్‌గా అయితే తీస్తున్నారు. కానీ ఈ ప్రాబ్లమ్ వల్ల ఒక ఏరియాలో ఒక పాప అయితే చనిపోవడం కూడా జరిగింది. ఈ తలలో ఉన్న పేలు, ఈర్లు మీరు అనుకున్నంత చిన్న ప్రాబ్లమ్ అయితే కాదు. దీన్ని కన్ఫర్మ్‌గా మీరు మీ దగ్గరలో ఉన్న పార్లర్స్‌లో గానీ, క్లినిక్స్‌లో గానీ ఈ సర్వీస్ ఉన్నట్లయితే ప్రాపర్‌గా క్లీన్ చేయించేసేయండి. లేదు అనుకుంటే మీరైనా సరే ఇంట్లో కూర్చొని వీక్లీ వన్స్ గానీ, 2 డేస్ ఒకసారి గానీ తలలో ఉన్న పేలని, ఈళ్ళని క్లియర్‌గా అయితే క్లీన్ చేసేసుకోండి. ఈ పేలు, ఈర్లు అలా ఉంచడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నేనిక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను. దాంట్లో అయితే చూడండి మీకే అర్థమవుతుంది. తలలో ఉండే పేను మీ ప్రాణాలను తీస్తుందంటే మీరు నమ్మగలరా? ఒడిశాలో జరిగిన ఓ ఘటన అదే నిజాన్ని కళ్ళ ముందు నిలబెడుతోంది. నెలల తరబడి తలలో పెరిగిన లైస్ ఇన్ఫెక్షన్ ఒక 12 ఏళ్ల బాలిక శరీరాన్ని నెమ్మదిగా కుంగతీసింది. దుర్వాసన వచ్చేంత వరకు, రక్తం వాంతులు వచ్చేంత వరకు ఆ బాధ పెరిగింది. చివరికి ఆసుపత్రి బెడ్పై ఆ చిన్నారి ఊపిరి ఆగిపోయింది. సాధారణంగా హానికరం కాదనుకునే హెడ్ లైస్ ఎలా హలో! ప్రాణాంతకంగా మారాయి? ఇది నిర్లక్ష్యమా, చెప్పండి. వైద్య లోపమా, లేదా పేదరికంలో దాగిన ప్రమాదమా? అర్థమైందండి. ఈ మరణం ఒక్క కుటుంబాన్ని కాదు, మొత్తం వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఓకే మ్యామ్. రావాలి. ఏ బ్రాంచ్‌కొస్తారు మీరు? ఏ బ్రాంచ్‌కొస్తారు? ఏ డేస్‌కొస్తారు? ఒడిశా పూరి జిల్లా చంపకడ సాహికి చెందిన ఎక్కడిచ్చారండి ఏరియా మీది? లక్ష్మీప్రియ సాహు 6వ తరగతి చదువుతోంది. కొన్ని నెలలుగా ఏంటండి? ఆమె తలలో తీవ్రమైన పేను సమస్యతో అవునా? బాధపడుతోంది. మారంగుడి మొదట బ్రాంచ్ అది వాళ్ళు సాధారణ ఎక్స్‌టెట్ దురదగా ఫుల్ మొదలైంది. అయిపోయింది. దేవి తర్వాత చౌక్‌లో ఒక బ్రాంచ్ ఉంది. ఆ తలగొక్కోవడం బ్రాంచ్‌కి వల్ల వెళ్ళండి మీరు. చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డాయి. ఆ దేవి చౌక్ గాయాల నుంచి దగ్గరలో. ఇన్ఫెక్షన్ మొదలైంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత తీవ్రంగా రాజమండ్రి మారింది. నుంచి కాల్ తల చేయండి. ఆ నుంచి బ్రాంచ్ తీవ్రమైన వచ్చేసి కోటిపల్లి దుర్వాసన బస్ స్టాండ్ రావడంతో దగ్గరలో ఉంటుంది. ఆమె స్కూల్కు వెళ్లడం మారంపూడి కూడా అంటే ఆపేసింది. మీకు తల గుండు చేయించుకోవడం అంటే అమ్మాయి ఆసుపత్రి దగ్గరగా ఉంటుంది. నిరాకరించిందని తల్లి చెబుతోంది. అదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. లక్ష్మీప్రియ రక్తం వాంతులు చేసుకోవటం మొదలుపెట్టింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పేను చికిత్సకు సంబంధించిన మందులిచ్చారు. వాంతులు ఆపడానికి కూడా మందులు వేశారు. కానీ అప్పటికే శరీరంలో ఇన్ఫెక్షన్ విస్తరించి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. చికిత్స మధ్యలోని ఆమె పరిస్థితి మరింత క్షీణించి మరణించింది. ఈ మరణానికి 2 కారణాలు ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, లైస్ చికిత్సలో వాడిన మందులకు శరీరం తీవ్రంగా స్పందించి ఉండటం, లేదా రెండోది తలపై ఏర్పడ్డ గాయాల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సెప్టిసీమియా రావడం. సెప్టిసీమియా అంటే ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి శరీర అవయవాలను ఫెయిల్ చేసే ప్రమాదకర పరిస్థితి. నిజమైన కారణం పోస్ట్ మార్టంతో పాటు పూర్తి వైద్య నివేదిక తర్వాతే తేలుతుందని అధికారులు చెబుతున్నారు. నిజానికి తలలో పేను సాధారణంగా ప్రాణాంతకం కాదు, కానీ అత్యంత తీవ్రంగా చాలా కాలం చికిత్స లేకుండా వదిలితే ప్రమాదకరంగా మారుతుంది. వేల సంఖ్యలో లైస్ తలపై రక్తాన్ని పీల్చుకోవటం వల్ల దీర్ఘకాలంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైన అనీమియా రావచ్చు. ఎనీమియా గుండె పనితీరును దెబ్బతీసి ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు, నిరంతరం గోక్కోవడం వల్ల వచ్చే గాయాలు ఇన్ఫెక్షన్లకు ద్వారం తెరుస్తాయి. ఇలాంటి ఘటన ఇదే తొలిసారి కాదు. 4 ఏళ్ల క్రితం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కూడా ఒక 13 ఏళ్ల బాలుడు మరణించాడు. అతడికి చాలా కాలంగా తీవ్రమైన పేను సమస్య ఉండేది. ఆ పేను అతని శరీరంలోని రక్తాన్ని ఎక్కువగా పీల్చుకోవడంతో తీవ్ర అనీమియా వచ్చింది. చివరకు గుండె ఆగిపోయి అతడు చనిపోయాడు. ఆ ఘటనను వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఒక మెడికల్ జర్నల్లో నమోదు చేశారు. అంటే లైస్ సాధారణంగా ప్రమాదకరం కాకపోయినా చాలా కాలం చికిత్స లేకుండా వదిలితే ప్రాణాలు తీసే పరిస్థితి కూడా రావచ్చు. ఈ ఘటన మరో పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తోంది.